నెల్లూరు జిల్లా సూలూరుపేట టికెట్ వైసీపీలో కాకరేపింది. కిలివేటి సంజయ్ వెక్కే టికెట్ ఇవ్వాలని కొందరు, ఆయనకు టికెట్ ఇస్తే ఊరుకోబోమంటూ మరికొందరు పట్టుబడడంతో విభేదాలు తారస్థాయికి చేరాయి. దీంతో సూలూరుపేటలో పర్యటిస్తున్న వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. క్రమశిక్షణ రాహిత్యానికి ఎవరైనా పాల్పడితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్టీ నియమావళికి కట్టుబడి అందరూ పనిచేయాలని, తాను కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ నిర్ణయించేది ఏమీ ఉండదన్నారు. ప్రతి ఒక్కరూ పార్టీ అధినేత సీఎం జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నారు. జగన్మోహన్ గారి నాయకత్వం, విజయసాయిరెడ్డి గారి నాయకత్వం, విజయసాయిరెడ్డి గారి నాయకత్వం, విజయసాయిరెడ్డి గారి నాయకత్వం. కుమార్ జరుగుట కుమార్ జరుగుట బాగా వచ్చి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట టికెట్ వైసీపీలో కాకరేపింది. కిలివేటి సంజయ్ వెక్కే టికెట్ ఇవ్వాలని కొందరు, ఆయనకు టికెట్ ఇస్తే ఊరుకోబోమంటూ మరికొందరు పట్టుబడడంతో విభేదాలు తారాస్థాయికి చేరాయి. దీంతో సూళ్లూరుపేటలో పర్యటిస్తున్న వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నమాట వాస్తవమేనని అంగీకరించారు. క్రమశిక్షణ రాహిత్యానికి ఎవరైతే పాల్పడితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్టీ నియమావళికి కట్టుబడి అందరూ పనిచేయాలని, తాను కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ నిర్ణయించేది ఏమీ ఉండదన్నారు. ప్రతి ఒక్కరూ పార్టీ అధినేత సీఎం జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నారు. మరి దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా నెల్లూరు ప్రతినిధి ఖాజా ఫోన్లో అందిస్తారు. ఖాజా, మరి నేతల మధ్య భిన్నాభిప్రాయాలు కావచ్చు, మరి అసంతృప్తులు కావచ్చు, మనం ఈ మధ్య కాలంలో వైసీపీలో చాలా ఎక్కువగా చూస్తున్నాం. మరి ఇప్పుడైతే అక్కడ ఏం జరుగుతోంది నెల్లూరు జిల్లాలో సూళ్లూరుపేట టికెట్ కు సంబంధించి? పార్టీలో మరోసారి బగ్గుమన్నాయని చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి బస్సు యాత్రకు వరుసగా విజయసాయిరెడ్డి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కోవూరు నియోజకవర్గం అంటే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన నియోజకవర్గంలో ఈ బస్సు యాత్ర ఈ రోజు కొనసాగనుంది. అయితే ఈ బస్సు యాత్రకు ఆయన విజయసాయిరెడ్డి అంటే రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నాడు కాబట్టి ఆయన ఇక్కడ రావడం సూళ్లూరుపేట నియోజకవర్గంకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా తెలుసుకొని ముందుగా ఆయన తిరుపతి నుంచి నెల్లూరుకు వచ్చే మార్గం మధ్యలో నాయుడుపేట వద్ద ఆయన్ని అంటే రోడ్డు మార్గాన ఆయన ఆపి ఆయన నినాదాలు చేయాలని చెప్పేసి ముందుగా నిర్ణయించుకున్నారు. అయితే అక్కడ ఆయన ఆ మార్గం కాకుండా మరోపక్క వెంకటగిరి నుంచి గూడూరు మీదుగా రావడంతో ముందుగా తెలుసుకున్న నేతలందరూ కూడా అక్కడ చేరుకున్నారు. అయితే అటు కిలివేటి సంజయ్ సూళ్లూరుపేట ఎమ్మెల్యేకి సంబంధించిన నాయకులు, అదో పార్టీలో ఉన్నటువంటి మరో వర్గం, రెండు వర్గాలు కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. రెండు వర్గాలు ఒక్కసారిగా కూడా విజయసాయిరెడ్డికి ముందుగా ఆహ్వానం పలికేందుకు కిలివేటి సంజయ్ రావడంతో అక్కడి నుంచి పెద్దగా నినాదాలు చేసుకుంటూ సంజయ్ వద్దు జగన్ ముద్దు అంటూ కొంతమంది నినాదాలు చేయడంతో కిలివేటి సంజయ్ సంబంధించిన నేతలందరూ కూడా సంజయ్ కావాలని చెప్పి కూడా ప్రత్యేకంగా నినాదాలు చేశారు. అయితే ఇద్దరు రెండు వర్గాలు ఒకరు కావాలి ఒకరు వద్దని నినాదాలు చేయడంతో ఎంపీ విజయసాయిరెడ్డికి కూడా కొంత తలనొప్పి వాతావరణం సృష్టించని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరూ వైఎస్సీపీ కార్యకర్తలు, నాయకులే. వారందరూ కూడా ఎమ్మెల్యేని అంటే ఎమ్మెల్యే సమక్షంలోనే తన విజయసాయిరెడ్డి పక్కనే ఉండగానే వీరందరూ కూడా వ్యతిరేకించడం ఒక రకంగా కూడా ఆయన అసహనానికి లోనయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేతలందరూ కూడా గత కొంతకాలంగా కిలివేటి సంజయ్కి వ్యతిరేకంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో కూడా కిలివేటి సంజయ్కి ఈసారి టికెట్ ఇస్తే ఖచ్చితంగా తమెవరు ఓటేము పార్టీకి చేసే ప్రసక్తే అని చెప్పేసి కూడా చాలా మంది నేతలు తేల్చి చెప్పినట్టు పరిస్థితి. మొదటి నుంచి కూడా రిజర్వేషన్ నియోజకవర్గం అయినప్పటికీ కూడా అక్కడంతా కూడా రెడ్డిస్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం అది. అయితే అక్కడ అందరూ కూడా రెడ్డిస్ అందరూ కూడా ఆ పార్టీకి ఇప్పుడు దూరంగా ఉంటున్నారని చెప్పుకోవచ్చు. అయితే విజయసాయిరెడ్డి ఈ విషయాన్ని అంతా చూసినప్పుడు కూడా విజయసాయిరెడ్డి కొంత కార్యకర్తల మీద కొంత ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. అంటే రోడ్ల మీద ఎవరైతే వచ్చి ఎట్లా క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తిస్తారో వాళ్ళందరూ కూడా చర్యలు తీసుకుంటాము, పార్టీకి సంబంధించిన వ్యతిరేకత ఏదైనా ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలి తప్ప నడిరోడ్డు మీద మాట్లాడితే దీన్ని సహించలేదు. దీని మీద పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటది. ఎమ్మెల్యే ఎవరు పోటీ చేయాలి, ఎవరు టికెట్ ఇవ్వాలన్నది కూడా తన చేతిలో లేదు, ఇన్ఛార్జి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతిలో లేదు. పార్టీ అధినేత మాత్రమే జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఇటుపై నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి వీరందరూ కూడా రోడ్ల మీద నినాదం చేస్తే ఒప్పుకోము, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పేసి హెచ్చరించారు. దీంతో అక్కడి నుంచి ఓ వర్గం అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మరొకరు కిలివేటి సంజయ్ తోటి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఖాజా.